ఎయిర్పోర్టు పేరుతో బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా సిపిఐ జాతీయ నేత కె నారాయణ నేతృత్వంలో గంగువాడ నుంచి రామాపురం వరకు ర్యాలీ జరిగింది. జీడిపంట ఉద్యానాన్ని విధ్వంసం చేస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. 1400 ఎకరాలు ఎందుకు అవసరమని ప్రశ్నించారు. కార్పొరేట్ లాభాల కోసం రైతుల భూములు లాక్కోవడాన్ని నిలదీశారు. పర్యావరణం జీవిక దెబ్బతినకూడదని స్పష్టం చేశారు. చర్చించి తేదీలు నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని రాష్ట్ర ప్రభుత్వం 1400 ఎకరాలు తీసుకున్నట్టు మాత్రం ప్రకటన చేసింది. కానీ ఇది వాస్తవం కాదు. ఇందులో కుట్ర దాగుంది. ఇది సుమారు 6000 ఎకరాల భూమి ఇవాళ దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఈ 1400 ఎకరాలతో పాటు 3 కొండలు, చెరువులు, వాగులు, గడ్డలు మొత్తం సిఆర్జెడ్ భూములతో సహా మొత్తం భూములన్నీ కూడా ఈవేళ తీసుకొని ఆదాని కంపెనీ అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవేళ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అడుగుతాం, ఈవేళ ప్రజల భూములు తీసుకొని కార్పొరేట్ కంపెనీలకి మీరు కట్టబెట్టడం అభివృద్ధి అడుగుతున్నాం. కొంతమంది మిత్రులు ఇప్పుడు ప్రశ్నిస్తారు, ఏమండి మీకు ఉపాధి వస్తుంది అభివృద్ధి అని. ఈ రోజు వాస్తవమైన ఉపాధి చూపిస్తున్నది కార్పొరేట్ కంపెనీలు కాదు, ఉద్దానం ప్రాంతం. ఈ రోజు ఈ జీడి కొబ్బరి ఉండడం వల్ల ఈవేళ జీడి ఇండస్ట్రీస్ ఇవాళ పలాసల ఉండడంతో ఇవాళ 40 నుంచి 50,000 మంది కార్మికులు ఇవాళ ఉపాధి పొందుతారు. రైతాంగం 1 లక్ష 2 లక్షల మంది ఉపాధి పొందుతారు. ఇది ఉపాధి. మీరు ఉపాధి కోసం మాట్లాడే నైతిక అర్హత ఇవాళ పాలకులకు లేదు అని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకోవాలి. అంతేకాదు ఈ దేశంలోన ప్రతి దగ్గర కూడా ఎయిర్పోర్ట్ అనుమతిగానే కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా ఎక్కడ కూడా కార్గో ఎయిర్పోర్ట్ లేదు. ఇక్కడ మీరు ఎందుకు కార్గో ఎయిర్పోర్ట్ ప్రత్యేకంగా కడతారని చెప్పి సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు పోర్టు కట్టాలంటే ప్రత్యేకంగా కూడా మేము చెప్పాం. ఈ రోజు ఇక్కడ సీ పోర్ట్ ఉంది, దానికి 2600 ఎకరాలు కేటాయించినారు. అందులో మీరు 300 ఎకరాలు కేటాయించుకుంటే మీకేం కార్గో ఎయిర్పోర్ట్ అయిపోతుంది. ఇక్కడ కాకపోతే ఈ పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. భోగాపురంలోనే మీరు కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకోవడం ప్రత్యేకంగా ఉంది. కానీ ఇక్కడ భూములు కొట్టడానికి, ఇక్కడ ప్రజలు వెంటబడడానికి ఈవేళ మీరు చేస్తున్న కుట్రలు ఇక్కడ ప్రజలు